మంచిగా హల్లెలూయా. వాస్తవంగా నాది బ్యాక్గ్రౌండ్ बैप्टिस्ट, वो लोग नहीं बोलते హల్లెలూయా नहीं बोलते, హల్లెలూయా చెప్పరు, చెప్తే పాపం, నేరం, ఘోరం. అయితే ఆ కట్ల బానిసత్వపు నుంచి నేను విడుదలై వచ్చేసాను. ఆత్మచేత నింపుబడి ఆత్మ కలిగిన దైవజనుల సహవాసంలో నేను కొంచెం అన్ని నేర్చుకోవడం మొదలుపెట్టాను. అందుకు దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా మీ మధ్యలోనికి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు ఏలియాస్ అన్న గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అక్కని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. చిన్న మాస్టర్స్ ఇద్దరు ఉన్నారు, ఒక డాక్టర్, ఒక పాస్టర్, వాళ్ళకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మను బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మీకు ఇంకా అత్యున్నతమైన ఆయురారోగ్యాలు దేవుడు అనుగ్రహించి వర్ధలింపచేయును గాక. అక్క కుటుంబీకులు వస్తారన్నారు, మరి వచ్చారు లేదో, వచ్చారు. వారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ రీతిగా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. వాక్యంలోని కొన్ని విషయాలు వేగంగా ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం, Acts of Apostles chapter 9 verses 11. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఈరోజు మన ధ్యానాంశం అదే, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మా మంచి కాపరిని యేసయ్యా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్నపు వేళ మీ పరలోకపు మాటలు మేము ఆలకించాలని ఆశతో మీ వైపు చూస్తున్నాం. మీ కృప దయచేయండి, మీ నడిపింపును అనుగ్రహించండి. నాథా, మీ పరలోకపు మాటలు మాకు జీవాన్ని కలిగింపజేస్తాయి, మా బ్రతుకులను నిర్దేశిస్తాయి, చక్కదిద్దుతాయి, సరిచేస్తాయి, సరిపోలుస్తాయి, సంపూర్ణ సిద్ధిని రేకెత్తిస్తుంది. దేవా, రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తుంది. అట్టి పరిపూర్ణమైన ఉద్యోగకరమైన లేఖనాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీ మాటల ద్వారా మేము పరిపూర్ణుల ఒట్టుకు మీకు దయచేయండి. చేరువచ్చిన సంఘమంతుడిని దీవించండి, ఆత్మకార్యమును జరిగించండి. ఉన్నతుడు అయిన గొప్ప తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ మీరు చూచిన కార్యాన్ని మాకు ఉపదేశిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఈ గొప్ప పరిపూర్ణతా సత్యాలు మేము ఆలకించి ఆనందించి అన్వయించుకొని అనుదిన యాత్రలు మీకున్న సాక్షులుగా పడతాలని ఆశపడుతున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు, కోటాంశతులు మీకు సమర్పిస్తున్నాం. సంఘమును, సంఘ కాపరిని, రాష్ట్రమును, దైవజనులను, ఈ రీతిగా సంఘం యావత్తును పేదలను నిండారుగా దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన లేఖన భాగాలు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. నాకు ప్రశ్నలు వేయటం అలవాటు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మాట్లాడాలి. ఈ 9వ అధ్యాయంలో ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడ పోనీ ఎవరున్నారు అక్కడ? నేను చెప్తాను. అక్కడ ఇంకా సౌలు గాని ఆయన పేరు రాయబడుతుంది, కానీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ఈ మాట మాట్లాడుతున్నారు? ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అంటున్నది ఎవరు? ప్రభు అంటున్నాడు. ప్రభు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు అంటే దైవజనుడైన అననీయాతో ఈ మాట చెప్తున్నాడు. దైవజనుడైన అననీయాను చూసి ప్రభు ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఇదిగో తార్సు వాడైన సౌలు ఇదిగో చిన్న వీధిలో యూదాను వాని ఎంట ఉండి ప్రార్థన చేయుచున్నాడు. యూదాను ఇంట ఉండి ప్రార్థన చేయుచున్నాడు. ఈయన ఇంతగా ప్రార్థన చేయటానికి
అక్కడ ఉన్న వాళ్ళ ఆ ప్రశ్నలు కొంచెం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే, సౌలు అంతగా ప్రార్థన చేస్తే దేవుడు ఆ యొక్క అననీయను పంపించి ఆయన గురించి ప్రార్థించడం ఇవన్నీ చూస్తే, అదే అధ్యాయంలోనే మీరు చూస్తే ఆయన ఎలాంటి వాడు అన్నది స్పష్టతగా తెలియజేయబడుతుంది. ఆ విషయాలు అన్ని కూడా లోతుగా మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, ప్రార్థన 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 ఈ ప్రార్థన ఏ రీతిగా ఉండాలంటే, పిల్లలకైనా పెద్దలకైనా వృద్ధులకైనా యవనస్తులకైనా ప్రతి ఒక్కరికి, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరికైనా కూడా ప్రార్థన ప్రాముఖ్యమైనది. 3 విషయాలు వేగంగా నేను జ్ఞాపకం చేస్తాను, అయితే అది లోతుగా ఉంటే కొంచెం ఆలోచన చేయండి. అయితే తేలిగ్గా మీకు చెప్పే మాట ఏంటంటే, 1 వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళు యవనస్తులైనా వృద్ధులైనా నడి వయస్కులైనా ఎవరైనా కూడా వ్యక్తిగత ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. చాలా మంది బాధపడుతూ ఉంటారు, మా కుటుంబం కొంచెం అతలాకుతలం అయిపోయింది, కొంతమంది నా భార్య నా మాట వింటలేదు, నా భర్త మాట వింటలేదు, అలాగున్నారు ఇలాగున్నారు. అవును, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళని అలాగే చెదరగొడుతుంది సైతాన్. అయితే విశ్వాసిగా ఆ భార్య అయినా కానివ్వండి, భర్త అయినా కానివ్వండి, మీ బాధ్యత ఏంటో తెలుసా? మీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో అప్పుడు కుటుంబ ప్రార్థన నియమం మొదలవుతుంది. స్తోత్రం చెప్పు. ఇంటికి వెళ్ళి ఆలోచించి చెప్తారా ఏంటి బిగ్గరగా? ఇంకా బిగుసుకుని కూర్చున్నారు, ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నాడు. కనుక వ్యక్తిగత ప్రార్థన జీవితపు నియమం ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో వారి ద్వారా కుటుంబంలో కుటుంబ ప్రార్థన మొదలవుతుంది. ఇప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, కుటుంబ ప్రార్థనలు చాలా ఇళ్లలో, ఈ క్రైస్తవ కుటుంబాలు కుటుంబ ప్రార్థనలు లేవు. మా చిన్ననాటి తరంలో మేము చూస్తే కుటుంబ ప్రార్థన జరిగిన తర్వాతనే భోజనం ఉండేది, భోజనపు ఏర్పాట్లు ఉండేది, లేకపోతే లేదు. అది ఏ సంఘమైనా, మళ్ళీ ఇక్కడ తేడా లేదు అసలు. అదేంటి విశ్వాసుల సంఘాలని, మిషన్ సంఘాలని తేడా లేదు, ప్రతి కుటుంబం కూడా ప్రార్థనలు చేసి. ఇప్పుడు ఏ సంఘమైనా తేడా లేకుండా ఉంది, ప్రార్థనలు లేవు. అందరిలో పెద్ద పెట్టెలు వచ్చాయి, టీవీలు వచ్చేసాయి కాబట్టి, చేతుల్లోకి సెల్ ఫోన్లు వచ్చాయి కాబట్టి ప్రార్థనా నియమం ఇంట్లో కనపడడం అది కరువైపోయింది. గమనించండి, వ్యక్తిగత జీవితం ప్రార్థనా జీవితం నీలో ఉందంటే నీ కుటుంబం ప్రార్థించడం ఆరంభిస్తుంది. 2ది, నీ కుటుంబం ప్రార్థనలో పోరాడుతూ ఉందంటే నీ సంఘము కూడా ప్రార్థనలో ఉద్యమాన్ని కలిగి ఉంటుంది. స్తోత్రం చెప్తూ ఎప్పుడైతే సంఘాలు ఉద్యమంగా ప్రార్థన చేస్తాయో ఇంకేం జరుగుతుంది? రాష్ట్రం, ఆ దేశం ఉజ్జీవం రగల్చబడుతుంది, ఉజ్జ్వాలలు రగల్చబడతాయి. కనుక క్రీస్తు దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘం అపోస్తలుల కార్యగ్రంథంలో మనకు కనపడుతుంది. సంఘం ఆరంభం అపోస్తలుల కార్యగ్రంథం, అది మీరు గుర్తుపెట్టుకోండి. అపోస్తలుల కార్యగ్రంథానికి 2 పేర్లు, 1 పరిశుద్ధాత్మని కార్యాలు, 2 అపోస్తలుల కార్యాలు. సరే, ఎవరు రాశారు? లూకా గారు రాశారు. ఆయన 2 పత్రికలు రాశారు, 1 లూకా సువార్త, 2 అపోస్తలుల కార్యగ్రంథాన్ని కూడా ఆయనే రాశారు. ఈ రాసిన ఈ పుస్తకంలో ఎక్కువ శాతం పౌలు గురించే ఉంది కనుక పౌలు కార్యాలు, పరిశుద్ధాత్మ పౌలు ద్వారా జరిగించిన కార్యాలను కూడా చెప్తారు. ఈ ఆదిమ సంఘం ప్రారంభం ఏ రీతికి జరిగింది అంటే చాలా స్పష్టంగా ప్రార్థనా పునాది ఉంది సంఘానికి, ప్రార్థనా పునాది. మీరు 1వ అధ్యాయం ఆ వచనం నుంచి మీరు గమనిస్తూ ఉంటే అత్యంత విలువైన ప్రార్థనా నియమాలు అక్కడ కనపడుతూ ఉంటాయి. ఆ తర్వాత చూడండి, 1వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం, Acts of Apostles chapter 1 verses 14 చూడండి. చివరిలో ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. సరే, ఈ ప్రార్థన ఆ రీతిగా జరుగుతూ ఉంటే 2వ అధ్యాయం 42వ వచనంలో చూడండి, వారందరూ కలిసి ఈ ప్రార్థనలో వారు ప్రార్థన ఎడతెగక చేయుచు ఉండిరి. ఎడతెగని ప్రార్థన ఆదిమ సంఘం. ఇక
4వ అధ్యాయంలో కూడా మీరు గమనిస్తే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన పరిపూర్ణత అక్కడ కూడా కనపడుతుంది. మీరు చూడండి ఆ మాటలు కూడా. 24వ వచనం చూడండి. ఆ తర్వాత జరిగిన ఆ కార్యం ఏంటంటే 4వ అధ్యాయం 31వ వచనంలో కూడా చూడండి. వారు ప్రార్థన చేయగా వారు ఉన్న చోటు కంపించను అనే మాట కూడా రాయబడుతుంది. మీరు 13వ అధ్యాయంలోకి రండి. అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం, క్షమించండి 14వ అధ్యాయం, 14వ అధ్యాయం 5వ వచనం మీరు చూడండి. పేతురు చెరసాల్లో ఉంచబడును, అయితే సంఘం ఆసక్తితో అత్యాసక్తితో ప్రార్థన చేయుచు ఉండెను. ఆ తర్వాత వచ్చిన భాగాలు చూస్తే పేతురు ఆయన ఇంటి దగ్గరికి వచ్చాడు. ఆ యోహాను తల్లి అయిన ఆ యొక్క మరియ ఇంట్లో ఈ యొక్క ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న ఇంటికి వచ్చి ఆయన తలుపు తడితే రోది అని చిన్నది వచ్చి తలుపు తీస్తుంది. అక్కడ సంఘపు తలుపులు తెరవబడెను అని కూడా జ్ఞాపకం చేయబడుతుంది. ఈ యొక్క 12వ అధ్యాయంలో చాలా ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయి. ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు చెప్తాను. ఆ అత్యాసక్తి ప్రార్థనలో కలిగిన అద్భుతాలు అని ఆ సత్యాలు ఉన్నాయి. సరే, అది ఎప్పుడైనా ఆలోచన చేద్దాం. నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆదిమ సంఘము ప్రార్థనలో మండటం వలన జరిగిన అద్భుతమైన కార్యాలు. కనుక క్రీస్తును దేవుని బిడ్డలారా, ఈ యొక్క 9వ అధ్యాయంలో, అపోస్తల కార్యక్రమం 9వ అధ్యాయంలో ప్రభువే అంటున్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచు ఉన్నాడు. పౌలు గారు ప్రార్థన చేయుచున్నాడు. అత్యంత ప్రయాసపడిన సేవకుడు పౌలు గారు. సువార్త ప్రయాస చేయటమే కాకుండా ప్రార్థన ప్రసవ వేదన పడిన వాడు కూడా పౌలు గారు అని మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు ఎంత గొప్ప ప్రార్థనా పరుడో, ఎంత గొప్ప ప్రార్థనా పరుడు. ఆయన అపార జ్ఞానం కలిగిన వాడు, అపారమైన సేవా పరిచర్య జరిగించిన వాడు. 3 మిషనరీ ప్రయాణాలు ఆయన చేశాడు. దేశ విదేశాలలో ఆయన స్వార్థమానం అందించి సంఘాలను స్థాపించాడు. అత్యంత విలువైన వాక్యం ఏంటంటే, ఆయన 14 పత్రికలు బైబిల్లో ఆయన గురించి రాయబడిన, ఆయన రాసిన లేఖలు 14 ఆయన లేఖలు మనకు కనపడుతున్నాయి. ఎక్కడి నుంచి? రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు ఆయన రచించిన పత్రికలు మనకు కనపడుతూ ఉన్నాయి. 3 విధాలుగా ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం అయిపోద్ది. కనుక నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ప్రతి సంఘమును గురించి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. మీరు ప్రతి పత్రికలో చూడండి, ఆయన ఆ సంఘములోని విషయాలను, ఆ సంఘములోని సమస్యలను, ఆ సంఘంలో విభేదాలను, ఆ సంఘములో ఉండవలసిన సమాధానం గురించి ఆయన ప్రార్థనలు చేశాడు. ఆయన ఆదిలోనే అపోస్తలుడైన పౌలును చూసి ప్రభు అన్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రతి విషయంలో మనం కలిగి ఉండాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన. అయితే శోచనీయ సంగతి ఏంటంటే, మనకు అన్నిటికీ అత్యంత ప్రాధాన్యత దొరుకుతుంది, కానీ ప్రార్థనకు మాత్రం ప్రాధాన్యత లేదు. అయితే చాలా తేలిగ్గా తీసేస్తాం. మీరు ఎవరినైనా ఇంటికి రండి, లేకపోతే మా ఇంట్లో ప్రార్థన కూడికుంది రండి, లేకపోతే మా ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉంది రండి, మ్యారేజ్ యానివర్సరీ ఉంది రండి అని పిలిచినా కూడా రాలేవండి, మీకు కొంచెం మాకు వీలు కాదు అని ఎవరైనా చెప్తే ఏమంటారు తెలుసా? లాస్ట్ కు ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. సో దట్స్ నాట్ ద లీస్ట్, దట్స్ ద ఫస్ట్. మీరు ప్రార్థన చేయండి. మీరు అడగాల్సింది ఏంటి? మొదటగా ప్రార్థన చేయాలి. అందుకని పౌలు తన పత్రికలు అన్నిటిలో, అన్ని పత్రికల్లో ఆయన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు ఆ సంఘాల గురించి అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఒకే ఒక సంఘమును గురించి ఆయన ప్రార్థన చేయలేదు. ప్రార్థనాంశమును ఆయన అక్కడ చెప్పబడటం లేదు. అందులో ఆ ప్రార్థన గురించిన ప్రస్తావన కూడా ఆయన చేయటం లేదు. ఆ పత్రిక ఏది అంటే, అది గలితీలకు రాసిన పత్రిక. గలితీలకు రాసిన పత్రికలో అనేక విషయాలు ఆయన చర్చించాడు, అనేక విషయాలు తెలియజేశాడు, అనేక వర్తమానం అందులో ఉంది. ఆదిమ పరిపూర్ణతలు అన్ని కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కానీ ఆ సంఘములో ఉన్న విషయాన్ని బట్టి ఆయన ఆ సంఘం గురించి ప్రార్థించడానికి గురించిన అంశం ఆయన జ్ఞాపకం చేయటం లేదు. కారణం ఏంటి అంటే, మీరు గలితీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే వారి గురించి ఆయన అమితంగా ఆశ్చర్యపడిపోతున్నాడు. ఏంటి అంటే, వాళ్ళు ఇంత సులువుగా వేరొక స్వార్థకు వీరు తొలగిపోయారే అంటూ ఆశ్చర్యపోతున్నాడు. అంటే అది క్రీస్తు స్వార్థనే కానివ్వండి, కానీ దాంట్లో భిన్న విభేద స్థితులు కనపరచబడుతున్న వాటి వైపుకు వీళ్ళు మరలిపోతున్నారు.
నేను మీకు అర్థమెట్టుగా చెప్తాను. ఈనాడు చూడండి, ప్రతి సంఘం, ఏ సంఘంలో నువ్వు ఉన్నావో ఆ సంఘములో నువ్వు కట్టుబడి ఉండాలి, ఆ సంఘంలో నియమంలో నువ్వు నిలిచి ఉండాలి. మన ఇంటి సాంప్రదాయాలను మనం విడిచిపెట్టాం, అవునంటారా కాదంటారా? మన నియమాలు మనకు ఉంటాయి. పక్కన జాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నియమాలు తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ చొప్పింప చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానంటే అది బుద్ధిహీనత. అర్థమవుతుందో లేదు మీకు? ఇప్పుడు కొత్తగా వచ్చాయి కొన్ని సినిమా సంఘాలు, స్క్రీన్ సంఘాలు అంటూ బయలుదేరి వచ్చి, అవి చాలా నేరం కదా. చాలా మంది ఆ వలసపోతున్నట్లుగా పోతున్నారు. అంత త్వరగా ఎలాగ వీళ్ళు మారిపోతున్నారు. చాలా మంది సేవకులు కూడా ఈనాడు పౌలుకు మాదిరిగానే ఆశ్చర్యపోతున్నారు. ఇంత సులువుగా ఎలాగ వీళ్ళు మారిపోతారు. మీరు చూడండి, గలితీయులకు రాసిన పత్రికలో మీరు చూడండి, ఆ మాటలు ఆయన పౌలు చెబుతున్న మాటలు మీరు గమనించండి. అందుకని ఆ సంఘమును గురించి ఆయన అక్కడ ప్రార్థన ప్రస్తావన చేయటం లేదు. ప్రతి సంఘాన్ని గురించి ఆయన ప్రార్థన చేశాడు, కానీ ఈ సంఘమును గురించి ఆయన మాత్రం ప్రార్థన చేయలేదు. 6వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 6వ వచనం. విడిచి భిన్నమైన స్వార్థలు ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంత త్వరగా వీళ్ళు చాలా ఆశ్చర్యపరిచారు పౌలు గారిని. 3వ అధ్యాయంలో కూడా 4వ అధ్యాయంలో కూడా చూస్తే వాళ్ళు అప్పుడే దినాలు నక్షత్రాలు చూడటం కూడా మొదలు పెట్టారు. వాళ్ళు దినాలు నక్షత్రాలు లేని ఈనాడు పెళ్లిళ్ళుగా ఉండో క్రైస్తవ కుటుంబాల్లోనే. ఇది సిగ్గుపడవలసిన విషయం. ఇంత త్వరగా ఇంత స్థిరమైన వాక్యమును విడిచి అంత తేలిగ్గా ఎలాగ మీరు వెళ్ళిపోతున్నారు? ఎంత త్వరగా మరలిపోతున్నారు? ఆశ్చర్యం వేస్తుంది అంటాడు పౌలు. ఇంత బలమైన వాక్యం విని స్థిరమైన సాక్షులుగా ఉండవలసిన వాళ్ళు ఇంత తేలిగ్గా ఎందుకు ఇలాగ మారిపోతున్నారు? ఆశ్చర్యపడుతున్నాడు. క్రీస్తును ప్రదేవన బిడ్డలారా, ఇలాంటివి ఇంకా అధికంగా వస్తుంటాయి రానున్న కాలంలో. కరోనా వచ్చింది కదా, అప్పుడు లైవ్ మొదలైంది. ఇప్పుడు కూడా చాలా మంది చర్చెస్ కి ఇంకా ఏమి లేదండి, మీరు హ్యాపీగా వచ్చి కూర్చొని వెళ్ళిపోవచ్చు, పక్క వాళ్ళకు సెకండ్ ఇవ్వచ్చు, హగ్ ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు, ప్రాబ్లం లేదన్నా కూడా చాలా మంది ఇంటికండి ఉండిపోతున్నారు. లైవ్ వస్తుంది కదా, అక్కడ చూసి ఆనందిస్తామని కాటుకు వెళ్ళిపోతున్నారు. అది ఎవరి కోసం చెప్పమంటారా? గర్భిణీ స్త్రీలు, వాళ్ళకు సమీపిస్తుంది, ప్రసవ కాలం సమీపిస్తుంది కాబట్టి వాళ్ళు రాలేరు, కదలలేరు, వాళ్ళు చూసుకోవటానికి. పారాలసిస్ వచ్చి వాళ్ళు కదలలేరు, వాళ్ళు చూసుకోవటానికి. మరి నీకు గర్భిణీతో ఉన్నావో నాకు తెలియదు, పారాలసిస్తో ఉన్నావో నాకు తెలియదు, కానీ మరి ఎందుకు సంఘాన్ని విడిచిపెట్టి ఇంట్లో కూర్చొని నువ్వు ఆరాధనలు చూస్తున్నావో నాకు అర్థం కాదు. అలా ఎప్పుడు చేయకూడదు. ఇంత త్వరగా మీరు ఎలాగ మారిపోతారు? పౌలు అందుకని ఆ సంఘం గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోలేదు. ప్రతి సంఘమును గురించి ఆయన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. వేగంగా మనం ఆ విషయాలు మనం చూద్దాం. పౌలు గారి గురించిన విషయాలు మనం వేగంగా చూద్దాం. మొదటిగా చూడండి, మొదటిదిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఫస్ట్ కొలస్సియన్స్ చాప్టర్ 1:9. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. మీరు చాలా విషయాలు ఉన్నాయి అక్కడ, మీరు తర్వాత చూడండి, మీరు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మానక ప్రార్థన. కొలస్సీయులారా, ఆ సంఘాన్ని పౌలు కన్నాడు, పెంచాడు, సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘం గురించి ఆయన ఉత్తరం రాస్తూ, లేఖ రాస్తూ ఆయన ఈ మాట అంటాడు, మీ సంగతులు నేను విన్ననాటి నుండి అయ్యో కొలస్సీయులారా, మీ గురించి నేను ప్రార్థించడం మానక చేస్తున్నానంటాడు. నా ప్రశ్న, మీరు ఏదైనా విషయం గురించి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి, మానక ప్రార్థన చేసే వాళ్ళు నేనండి అని చెప్పేవాళ్ళు చెప్పండి. మానక నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు మీ ఇంటి గురించి, మీ కుటుంబాల గురించి కూడా మానక ప్రార్థన చేయలేదా? అర్థమవుతుందా మీకు? మానక మానక. ఇప్పుడు 7 వారాలండి, 7 weeks ఈ లైక్ ఫాస్టింగ్ ప్రేయర్స్. ఒక నియమం తీసుకోండి, ఒక ఎయిమ్ తీసుకోండి. సంఘంలో ఉద్యోగం రావాలి, ఖాళీ స్థలం లేకుండా మందిరం నింపబడాలి, ఖాళీ స్థలం లేకుండా మందిరం జనుల చేత నింపబడాలి అంటే ఆ పరిపూర్ణతమైన పట్టుదల కలిగి మానక ప్రార్థన సంగమా చేయాలి. రెండోది, ఇంకా నీ ఇంట్లో సెలవుకు శత్రువులుగా ఉన్న వాళ్ళు ఉన్నారేమో, ప్రభు పాద సన్నిధికి చేరని వాళ్ళు ఉన్నారేమో,
మారు మనస్సు రక్షణ నియమం లేని వాళ్ళు ఉన్నారేమో. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు, వీరి గురించి నువ్వు ఏం చేయాలి? మానక ప్రార్థన చేయాలి. అమ్మా, మీ వారు వచ్చారా? చాలా మంది స్త్రీలు కనపడుతున్నారు, పురుషులు తక్కువ కనపడుతున్నారు. ఎవరు చేయాలి వాళ్ళ గురించి ప్రార్థన? అర్థమవుతుందా మీకు? మా కాపరి చేస్తాడు, సరే ఆయన చేస్తాడు. మీరు కూడా చేయాల్సిన పని ఏంటంటే మానక ప్రార్థన. ఇప్పుడు వేరే వారి గురించి నువ్వు మానక చేయకపోవచ్చు, కానీ నీ ఇంట్లో వాళ్ళ గురించి అయినా నువ్వు ప్రార్థన చేయకపోతే ఎలాగా? విశ్వాసిగా నీవు, పరిశుద్ధురాలుగా నీవు, ప్రభు బిడ్డగా నీవు ఈ నియమం నువ్వు ఎందుకు కలిగి ఉండట్లేదు? పౌలు అంటున్నాడు, మీ గురించి విన్ననాటి నుండి ఆయన సంతోషంతో మాట చెప్తున్నాడు, మీ గురించి నేను మానక ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏమేమి విన్నాడు? ఆ మాటలన్నీ మీరు వింటే ఆశ్చర్యపోతారు. సమయం లేదు, కానీ మీరు ఆ మాటలు మీరు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువు బిడ్డ. సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన చాలా విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఏవే విషయాల్లో మీరు ఇంకా పరిపూర్ణులై ఉండాలని ఆశపడుతున్నాడు అంటే చూడండి, అక్కడ ఆయన అంటున్న మాటలు చూడండి. ఆ దేవుని విషయమై ప్రతి సత్కార్యములో సఫలులు కావాలి, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి నొందాలి, అన్ని విషయములలో ఎవరిని సంతోషపెట్టాలి? ప్రభునే సంతోషపెట్టినట్లుగా, ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వాళ్ళని ఆనందముతో పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతం కనపరచినట్లు ఆయన మహిమను బట్టి పూర్ణ బలముతో బలపరచబడవలనని ఆయన ఈ ప్రార్థనలు ఆయన జ్ఞాపకం చేస్తున్న కార్యం గమనించమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5 వచనాలు అంటాడు, వీళ్ళు ఎంతగా పరిపూర్ణమై ఉన్నారండి అని. ఎపఫ్రోదితు వలన పౌలుకి విషయాలు తెలియచేయబడ్డాయి. కొలస్సీలో సంఘములో ఉన్నటువంటి విషయాలు ఏంటి? ఆ ఎపఫ్రోదితు అని పౌలు అడిగితే వాళ్ళు పరిపూర్ణులుగా కనపడుతున్నారంటే ఇంకా పరిపూర్ణులు ఉన్నట్లుగా పౌలు అంటున్నాడు, మీ గురించి నేను మానక ప్రార్థన చేస్తాను అంటాడు. క్రీస్తును హృదయం బిడ్డలారా, ఈ మానక ప్రార్థన గురించి ప్రభువే చెప్తాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడండి, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని వారికి ఉపమానము చెప్పాను. మానక, విసుకక నిత్యము ప్రార్థన. మరి మన కుటుంబంలో గురించి వారి గురించి ఎవరో కాదు, నీదే ఆ బాధ్యత. నీది ముందు ఆ బాధ్యత అన్నది గుర్తెరుగుమని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని మొదటగానే చెప్పాను, నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం ప్రాముఖ్యం. నీ వ్యక్తిగత ప్రార్థన లోతును కలిగి ఉండాలి. కొంతమంది చీలమండలం లోతు, పిక్కల లోతు, నడుము లోతు, నువ్వు ఏ లోతులో ఉన్నావు చూడు. అసలు నీ పాదాలే తడవలేని స్థితిలో ఉంటే ఎంత సమయం నువ్వు ప్రార్థనలో పోరాడతావు? ఎంతసేపు నువ్వు ప్రార్థనలు గడుపుతున్నావు? ఒకసారి పరిశీలన చేసుకో. లోతైన ప్రార్థన నీలో ఉంటే ఆ వ్యక్తిగత జీవితం ఎంతగా నీ కుటుంబాన్ని పరిపూర్ణతకు తీసుకొని రాబోతుందో ఆలోచించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు ఆ పరిపూర్ణత మీరు సంతరించుకోవాలి. ప్రతి విషయంలో, ప్రతి పరిపూర్ణతలో మీరు ప్రభువును సంతోషపెట్టువారుగా ఉండాలని నేను మీకు ఆశపడుతూ మానక మీ గురించి నేను ప్రార్థన చేస్తానంట. ఈ సంఘ పరిపూర్ణతను గురించి ఆయన అంటాడు, తేజోవాసులైన పరిశుద్ధుల సహవాసంలో కనపడు రీతిగా. ఈనాడు చాలా మంది దీవించు దేవా అంటూనే ఆగిపోతున్నారు, కానీ లేదు ప్రభువా, నేను నా కుటుంబం అంతా కూడా మీరు వచ్చినప్పుడు ఎత్తబడాలి అని పరిపూర్ణతలోకి రాగలిగే ఆ అభిషేకం గురించి మనం ప్రార్థనలో కనిపెట్టుకోగలుగుతాం. పౌలు ఈ కొలస్సీ సంఘంలో ఆయన కోరుతున్న సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తూ, మొదటిది మానక ప్రార్థన చేస్తూ ఉండాలని ఆయన ఆశపడ్డాడు. రెండవది వేగంగా మీరు చూడండి, కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 13th చాప్టర్, 2 Corinthians చాప్టర్ 13. పదమూడవ అధ్యాయం 7వ వచనం చూడండి.
ఏ దుష్కార్యము చేయకుండవలనని దేవునికి ప్రార్థించుచున్నాను. మేము యోగ్యులమైనట్లు కనపడాలని కాదు గాని మేము భ్రష్టులమైనట్లు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాను. పౌలు కోరుతున్న సత్యం కొరింథీ సంఘంలో ఈ మాట జ్ఞాపకం. మీలో ఎవరు కూడా ఏమంటున్నాడు? ఏ దుష్కార్యము చేయకుండా, ఏ దుష్కార్యమును కూడా చేయకుండా ఉండవలెనని. విశ్వాసులుగా పరిణితి చెందుతున్నప్పుడు దుష్కార్యములలోనికి వెళ్ళటం తగదు. అట్టి స్థితి మనకు నేరకూడదు అని మాట జ్ఞాపకం చేస్తుంది. ఏంటి దుష్కార్యం అన్నది కూడా చూడండి ఒకసారి. అర్థమయ్యేట్టుగా మనకు జ్ఞాపకం చేయబడుతున్న సత్యాలు మీరు గమనించమని జ్ఞాపకం చేస్తుంది. దావీదు చేసిన పని ఏంటంటే చెయ్యకూడని, చూడకూడని దృశ్యం. చేయకూడని కార్యం ఏంటి? చేయకూడని కార్యం మీరు గమనించండి. దావీదు చేసిన పని ఇంకా నేను లోతుగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఉండకూడని చోట ఉన్నాడు. ఉండకూడని చోట సాయం సంధ్య వేళ ఆయన మిద్దె మీద చొరతో ఉన్నాడు. చూడకూడని దృశ్యం ఆయన చూశాడు. తిప్పేసుకోవాలి, ముఖమును తిప్పుకోవాలి, కళ్ళు తిప్పేసుకోకూడని కార్యాన్ని చూశాడు. చెయ్యకూడని కార్యాన్ని కూడా ఆయన చేశాడు. కానీ గమనించండి, ఆయన చేసింది ఒకసారి. పాపం ప్రతిసారి ఆయన ఉదాహరణ తీసుకుంటాం, చాలా తప్పు. మనం ఎన్ని రకాలుగా దుష్కార్యాలు చేస్తున్నాము ఈ లెక్క పెట్టుకుంటూ పోతూ మన జీవితకాలంలో లిస్ట్ వేస్తే ఎన్ని దుష్కార్యాలు, ఎన్ని దౌర్భాగ్యమైన కార్యాలు. పౌలు అంటున్నాడు, ఏ దుష్కార్యము చేయకుండాన్నట్లు మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక తండ్రిగా, తల్లిగా, విశ్వాసిగా, పరిశుద్ధురాలుగా, ప్రభు బిడ్డగా, సంఘస్థురాలుగా చేయాల్సిన బాధ్యత ఇదే. ఏ ఒక్కరు కూడా, విశ్వాసులైన ప్రభు పిల్లలు ఏ ఒక్కరైనా కూడా, వారు సేవకులే గాని విశ్వాసులే గాని ఎవరైనా కానీ ప్రభు పిల్లలు, ఏ దుష్కార్యము చేయకుండాన్నట్లు మీ గురించి నేను మేలైనదిగా ఉండున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాను. మేలైన కార్యాలు చేయాలి. క్రీస్తును పెద్ద బిడ్డలారా, ఏది దుష్కార్యం? బైబిల్లో మీరు చూస్తే చాలా ఉన్నాయి. ఒకటి, అబద్ధ సాక్ష్యం చెప్పడం కూడా దుష్కార్యము. చాలా సులువుగా నాలుక మడతపడిపోద్ది, అలా తిప్పేస్తారు అంతే. ఎంత తేలిగ్గా అబద్ధం ఆడొచ్చేస్తారు. సెల్ ఫోన్లు ఉన్నాయి కదండి అందరికి. డూ హ్యావ్ సెల్ ఫోన్? ఎంత తేలిగ్గా అబద్ధం ఆడతారు చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు ఎంత తేలిగ్గా అబద్ధం ఆడిపోతారు. ఎక్కడున్నారండి అంటే, జస్ట్ 2 minutes ఐ విల్ బి దేర్, జస్ట్ 2 minutes. ఇక్కడే ఉన్నాను. ఎక్కడ? ఇక్కడే ఉన్నాను. చాలా తేలిక. ఇంకా ఎదుటి వారి మీదకి నెట్టేయటానికి చాలా తేలిక. ఆదాము నుంచి ఇదే పని మనది. ఆదామా ఎక్కడా అంటే, నిన్ను చూసి నేను భయపడి దాక్కున్నానండి. సరే, ఏంటి ప్రాబ్లం? ఏం లేదండి, మీరు ఇచ్చారు చూడు, ఎవరు? అవ్వను మీరిచ్చారు కదా, ఆమె ఇచ్చింది నాకు, అందుకు నేను తిన్నాను. ఎంగిలిపండు నువ్వు తిన్నావు? ఇచ్చాను చూడు, నేను తిన్నాను కాదు, ఇచ్చింది అన్నట్టు వెంటనే నెట్టేస్తున్నారు. అబద్ధ సాక్ష్యము కూడా పలకటం. ప్రభు మీద, ఆయన మీద చాలా నెపములు నెట్టారు. ఆయన ఏ దుష్కార్యము చేసిన వాడు కాడు. ఏ కార్యం ఆయనలో కనపడదు. క్రీస్తును పెద్ద బిడ్డలారా, ప్రభు పిల్లలు కూడా ఆ రీతిగానే ఉండాలని పౌలు ప్రార్థన చేస్తున్నారు. మనం ఎలాగ ప్రార్థన చేయాలో అర్థమవుతుందా? ఏ ఒక్కరు కూడా ప్రభు పిల్లలు ఏ దుష్కార్యము చేయకున్నట్లు. మన సంఘంలో ఉన్నవాడు ఏ దుష్కార్యము చేయటానికి వీళ్ళు. మళ్ళీ ఒకసారి చూడండి ఆ మాటలు. పౌలు ఎంతగా ఆయన చెప్తున్న మాట, మీరు ఏ దుష్కార్యము చేయకుండా వలనని దేవునిని ప్రార్థించుచున్నాను. వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటి? చదువు. మేము యోగ్యులమైనట్లు యోగ్యులమైనట్లు కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనపడినాడు. మీరు అయితే మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాను. ఏమంటున్నాడు పౌలు? మీ దృష్టిలో మేము యోగ్యులమని అనుకుంటున్నారు. నేను చెప్పానంటే యోగ్యుని అనుకుంటున్నారేమో. కాదు, నా యోగ్యత ఏంటో చెప్పమంటారా అంటూ పౌలు అంటూ ఉంటే, ఇందాక చూసారా అపోస్తల కార్యక్రమం 9వ అధ్యాయంలోకి రండి. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 9th chapter లోకి రండి. 9వ అధ్యాయం, వేగంగా 9వ అధ్యాయం. నాకు ఇది కిందిగా ఉండిపోయింది,
నాకు సరిగ్గా కనపడక నేను ఇబ్బందులు పడుతున్నాను. 9వ అధ్యాయంలో మీరు చూడండి, ఆయన ఏంటి పౌల్లోని యోగ్యత లేదు, ఆయన అయోగ్యుడిగానే ఉన్నాడు. చూడండి అననీయ అంటున్న మాట చూడండి, అననీయ అంటున్న మాట 14వ వచనం. ప్రభు అయితే అతడు ప్రార్థన చేయించున్నాడు, అనయ్య వెళ్ళు అంటే అననీయ ఏమంటున్నాడు, అననీయ అంటున్నమాట చూడండి, ఇతడు ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు ఆయన తాకీదులు తెచ్చుకున్నవాడు. పౌలు మంచోడు కాదయ్యా, ఏం చేస్తాడు, ప్రార్థించే వారిని బంధించేవాడు. ఈయన యోగ్యుడా? అందుకని ఈయన గురించి అయ్యా నువ్వు బలి చెబుతున్నావు, అయ్యా నీ గురించి పూర్వం ఎలాంటిది మాకు తెలియదా అంటుంటారు. పౌలు గురించి అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఈయన పూర్వం ఎలాంటి వాడు అంటే అనని అక్కడే అంటున్నాడు, అయ్యా ఆడి దగ్గరికి వెళ్ళమంటున్నావు, ఆయన మంచోడు కాదయ్యా, ఆయన ప్రార్థించే వారిని బంధించేవాడయ్యా, ఆయన జరిపోమంటున్నావు, ఆయన ప్రార్థన చేస్తున్నాడని నాకు చూపిస్తున్నావు ఏంటయ్యా అంటూ అననీయ దేవునితోనే చెప్తున్నమాట. ఇక మనిషితో చెప్పడా? ఆయన ఏదో పెద్ద చెప్పాడు కానీ ఆయన గొప్ప ప్రార్థనాపరుడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. చూసారా ఆ రైతుగానే. సరే, ఇంకా రెండోదిగా చూడండి 21వ వచనం. పౌలు వెంటనే సువార్త మొదలు పెట్టాడు. సువార్త చేసినప్పుడు అక్కడ విన్న వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామం ప్రార్థన చేయవారని నాశనము చేసిన వాడు. పౌలు ఎవరంట? ప్రార్థన చేసేవారిని నాశనం చేసేవాడు. యోగ్యులమని కాదు. పౌలు కొరింథీయులో అంటున్నాడు, అయ్యా మీరు ఏ దుష్కార్యం చేయకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే మీరు అనొచ్చు, ఏ యోగ్యత ఉందిరా బాబు నీకు, ఏ యోగ్యత ఉంది, నువ్వేమిటో మాకు చేయదా అంటారేమో. అయితే నేను ఏ యోగ్యత లేనివాడు, ఏ యోగ్యత లేను. ఏంటి ఈయన గురించి చెప్తున్న మాట ఏంటి? ఆయన సువార్త మొదలు పెడితేనే అక్కడ ఉన్న వాళ్ళు, వీడు ప్రార్థించేవారిని నాశనం చేయటానికి వచ్చినోడు కాదా, నాశనం చేయటానికి వచ్చినోడు కాదు. పౌల్లోని అయోగ్యతలు చూపిస్తున్నారు. చూడండి 7వ అధ్యాయం 60వ వచనం చూడండి. అపోస్తల కార్యగ్రంథం 7:60. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ప్రార్థించేవాడి మరణానికి కూడా సమ్మతించిన సౌలు. యోగ్యత ఉందా? యోగ్యత లేదు. అయితే నాకు ఈ యోగ్యత లేకపోవచ్చు, కానీ మీరైతే మేలైనవి చేయాలి. సంగమా, మీరైతే ఏ దుష్కార్యం చేయకూడదా? మీరే దుష్కార్యం చేయకూడదు. నేనైతే ఇలాంటి చేశాను. నేను యోగ్యుడను కాను, నాకు తెలుసు. పూర్వం నేను హానికుడు హింసకుడు దూషకుడును, సెలవుకు శత్రువుగా నడుచుకుని వాడు. అంత మాత్రం కాదు, పౌలే అంటాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో, పూర్వం నేను హింసకుడును హానికుడును దూషకుడను. ఆయన అంటున్నమాట, నేను పాపులలో ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ నాట్ ద లీస్ట్, ఐఎమ్ ద ఫస్ట్. ఒకవేళ పాపుల లిస్టు పాస్టర్ గారు రాయడం మొదలు పెట్టారు అనుకోండి, అమ్మా చెప్పండి పాపుల లిస్టు నేను రాస్తున్నాను, ఫస్ట్ ఎవరి పేరు రాయమంటారు అన్నారు అనుకోండి. మీరందరూ లైన్ లో నిలబడి వచ్చి మీ పేర్లు చెప్పండి అన్నారు అనుకోండి, ఒకరన్నా వస్తారా? అమ్మా నా పేరు రాయండి అని నిదానంగా, అంటే నికార్సుగా నిశ్చితంగా బయటకు వచ్చావు, నేను చేసిన పాపం అంటే బయటకు వచ్చే వాళ్ళు ఉంటారా? మా పేర్లు రాస్తాడా? మా పేర్లు రాసినావు కానీ లాస్ట్ రాయి నా పేరు అనేవాళ్ళు చెప్పాలి మీరు, అంతే కదా. ఎవరైనా కోరుకునేది ప్రైజులు సబ్బు పెట్టేస్తానంటే ఫస్ట్ ప్రైజ్ నాకు ఉండాలి, పాపల పేర్లు రాస్తామంటే లాస్ట్ పేరు నాకు ఉండాలి. అది కోరుకుంటాం మనం సహజంగా. అయితే పౌలు అంటున్నాడు, ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్, ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్. పాపులలో లిస్ట్ తీస్తే అందులో నేను ప్రధానుడను. అర్థమవుతుందా మీకు? అయితే మీరు ఏ దుష్కార్యం చేయకుండా ఉన్నట్లుగా, ఏ దుష్కార్యం, యెహోవాను విసర్జించుట ఏ దుష్కార్యం. ఇర్మియా అంటాడు, యెహోవాను విసర్జించుట ఏ దుష్కార్యం. ఆయన పరిశుద్ధ నియమమును అనగా విశ్రాంతి దినం పాటించకపోవటమే దుష్కార్యం అంటాడు నెహెమ్యా. అంటున్నాడు, అయ్యలారా ఇశ్రాయేలీయులారా, మీరు విశ్రాంతి నియమమును మీరు పాటించకుండా వదిలేస్తున్నారు చూసారా, అది దుష్కార్యము, అది దుష్కార్యం. చాలా మంది ఈనాడు క్రైస్తవులు కూడా ఆదివారం అంటే దే విల్ టేక్ ఏ ఈజీ.
చాలా ఈజీగా తీసుకుంటారు. ఇట్స్ ఫనీ డే, జాలీ డే, హాలిడే, ఇట్స్ సండే అంటూ చాలా ఈజీగా తీసుకుంటారు. నో 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 నో, అది నీ దినం కాదు, అది ప్రభు దినం. ప్రభు దినం, విశ్రాంతి దినం. అది ఇశ్రాయేలులకు, ప్రభు పిల్లలకైన మనకు పరిశుద్ధ దినం, ప్రభు దినం. ఆదివారం మన ప్రభు పునరుత్థాన దినం. స్తోత్రం చెప్పు. కనుక పరిశుద్ధ ప్రభు దినం అది నీ దినంగా పరిగణించవద్దు. నీ దినం అంటే నీవు చనిపోయిన తర్వాత వచ్చేది నీ దినం. అయితే ఈరోజు ప్రభు తిరిగి లేచిన దినం, పునరుత్థాన దినం, అది ప్రభు దినం. గుర్తుపెట్టుకో. అందుకని ఆ రోజు నేను నా ఇంటి పనులు చూసుకుంటాను, నా వ్యవహారాలు చూసుకుంటాను, నేను నా కోసం బతుకుతాను, తింటాను, పంటాను, లేస్తాను, హాయిగా జాలిగా బతుకుతాను. కాదు, అది ప్రభు దినం. గుర్తుపెట్టుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుని ఆరాధించడం మొదలుపెట్టు. అలా చేయకపోతే దుష్కార్యముగా పరిగణించబడుతుంది. అందుకని పౌలు అంటున్నాడు, అయ్యా కొరింథీ సంఘమా, ఓ సంఘమా, దుష్కార్యం ఏది చేయకుండా ఉన్నట్లుగా మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఈ కొరింథీ సంఘం అంటేనే దిద్దుబాటు సంఘం. దిద్దుబాటు సంఘం. చాలా దిద్దుబాట్లు చేశాడు ఆయన. సరిగా లేదా సంఘం, పెద్ద సంఘం కొరింథీ సంఘం. అందుకని 2 పత్రికలు సుదీర్ఘంగా రాశాడు ఆయన. దుష్కార్యం ఏంటి? మొదటి అధ్యాయం 5వ వచనంలో, మొదటి కొరింథీ 5వ అధ్యాయంలో దుష్కార్యం రాయబడింది. ఏంటో తెలుసా? ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. ఎంత దుష్కార్యం, ఎంత దౌర్భాగ్యుడండి వాడు. పౌలు ఆ సత్యానికి ఇది దుష్కార్యము. 2వ పత్రికలకు రాగానే ఆడు పశ్చాత్తాపడ్డాడు. వాడు ప్రభు సన్నిధిలో స్థిరుడిగా నిలుస్తున్నాడు. అట్టి వాడిని మళ్ళా చేర్చుకొనుడి. అట్టి వాడిని మళ్ళీ చేర్చుకోండి. 7వ అధ్యాయంలో 2 కొరింథీ 7లో ఆ మాట రాయబడుతుంది. క్రీస్తును దేవుని బిడ్డలారా, కనుక ఏ దుష్కార్యం మీరు చేయకున్నట్లు పౌలు ప్రయాస ప్రార్థన ఎంతగా ఉందో ఆలోచించమని జ్ఞాపకం చేసి, మనం ఎలా ఉంటామంటే పక్కనోడు పాడైపోతుంటే మనం పండగ చేసుకుని క్రిస్మస్ చేసుకుంటుంటాం. క్రైస్తవులే, పక్కన క్రైస్తవుడు పాడైపోతున్నాడు, వాడు ఇంకా లోకంలో కలిసిపోతున్నాడు అంటే నువ్వు సెలబ్రేట్ చేస్తావు? హౌ కెన్ యూ ఎంజాయ్ దట్? పౌలు లాంటి ప్రయాస మనస్సు నీలో లేకపోతే, పౌలు లాంటి ప్రయాస ప్రార్థన జీవితం నీలో లేకపోతే ఎలాగా? ఎంత ప్రయాసపడాలి? అయ్యో, వీడి రీతిగా నాశనమైపోతున్నారు, ఇంత దుష్కార్యంలోకి వెళ్ళిపోతున్నారు. క్రీస్తు పెద్ద ఆదిగంలో 18వ అధ్యాయం ఆదికాండంలో ప్రభు అంటున్నాడు దావీదుతో, అయ్యా నేను ఆ సొదొమ గొమొర్రా సైడ్ అలా వెళ్తున్నాను, అది చేసిన పాపాలు దుష్కార్యాలు బహుఘోరంగా ఉన్నాయి, నాశనం చేయడానికి పోతున్నాను. డైరెక్ట్ గా ప్రభు చెప్తున్నాడు. ఆ తన స్నేహితుడైన అబ్రహాంతో చెప్పకుండా నేను ఎలా దాచుకుంటాను నా మనసులో అంటూ ప్రభు మదన పడుతున్నాడు. దేవుని సన్నిధిలో నిలిచిన అబ్రహాంతో అంటున్నాడు, అయ్యా నేను వెళ్తున్నానంటే ఆయన సాహసం చేస్తున్న పని ఏంటో తెలుసా? దుమ్ముయు ధూళి వంటి బూడిద వంటి వాడనైనా నేను మరొక్క మారు అంటూ అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఎందుకో తెలుసా? అయ్యో వాళ్ళు నాశనమైపోతారయ్యా, వాళ్ళు దుష్కార్యం చేస్తూ నాశనమైపోతున్నారు. వారిలో కనీసం 50 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళని రక్షించవా? 50 మంది ఉంటే రక్షించవా? 40, 30, 20 సాహసం చేస్తున్నాడు అబ్రహాం. క్రీస్తు పెద్ద కనీసం ఆ మనస్సు కూడా మనం లేకపోతే ఎలాగా? పోతే పోనివాడు అన్నట్టుగా ఉండొద్దు. పౌలు లాంటి మనస్సును మనం కలిగి, ఒకటి మానక ప్రార్థన ప్రతి విషయం గురించి మనము చేయాలి. రెండోది, ఏ ఒక్కరు కూడా ఏ దుష్కార్యము చేయకుండానట్లుగా మన ఇంటిలోనూ మన యొక్క జీవితంలోనూ సంఘములోనూ అలాంటి వారు ఏ దుష్కార్యం చేయకుండా వారి నిమిత్తం మనం ప్రార్థన చేసే మనసు, పౌలు లాంటి మనసు మనము కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాం. మూడోది జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చూద్దాం. Philippians chapter 1 verses 9 to 11.
చివరి చదువు, చివరిది టైం అయిపోతుంది. క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థన చేయుచున్నారు. ఎలాగుంటా? క్రీస్తు దినమున ఎలాగుండాలంటున్నాడు? నిష్కపటులను నిర్దోషులు కావాలని మీ గురించి నేను ప్రార్థన చేయుచున్నాడు. ఆ విషయాలన్నీ ఉన్నాయి. 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదివితే చాలా విషయాలు ఉన్నాయి. బోధిస్తే సమయం సరిపోదు. కానీ అక్కడ ఒకే మాట, 2 మాటలకు నిష్కపటులను నిర్దోషులుగా ఉండాలని ప్రభు. నిష్కపటము అంటే మనకు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్తలో అంటాడు, పావురముల వలె ఎలా ఉండాలి? నిష్కపటులై ఉండాలి. పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులై ఉండాలి. పావురం గురించిన సంగతులన్నీ తెలుసు కదా మనకు. ప్రసంగి గ్రంథంలో పరమగీతాల్లో ప్రభు అంటాడు, ఆయన బండ సందులో ఎగురు పావురమా, బండ సందులో ఎగురు. నిష్కపటము పరిపూర్ణత మనం కలిగి ఉండాలి. ఏ మచ్చ డాగు లేని స్థితిలో పరిశుద్ధులుగా, అనిందులుగా, ప్రభు పిల్లలుగా మనం ఉండాలి. ఎక్కడైనా లేశమైనను ఎదుటివాడు చూపించడానికి వీలు కాకుండా నిష్కపటులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలాగ ఉండాలని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రీస్తును దేవుని బిడ్డలారా, ప్రభు తన సంఘాన్ని ఎలా చేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం నుంచి రాయబడుతున్న మాటలో, ఆయన కలంకమైనను ముడతనేను అట్టి ఏదేది లేకుండా మనల్ని ఉదక స్థానము చేత శుద్ధీకరించిన ప్రభు, తన స్వరక్తం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరిచిన ప్రభు మనలో ఏం చూడాలని ఆశపడుతున్నాడు? పరిపూర్ణమైన నిష్కపటులుగా ఉండాలని. ఎక్కడైనా మీరు చూడండి, షాలేం వైట్ అండ్ వైట్ వేశాడు. ఆ వైట్ అండ్ వైట్ లో మీకు ఏం కనపడుతుంది? ఆ యొక్క పెన్ను పెట్టుకున్న దగ్గర ఇంకు అక్కడ డాట్ పడింది అనుకోండి, అది కనపడుతుందా? తెల్లగా ఉండేది అంతా కనపడుతుందా? చూడండి, ఇంకే కనపడుతుంది నీ కంటికి. ఫస్ట్ నీ కన్ను చూపించేది అది ఏదో పడింది చూడు బ్రదర్ అంట. ఏమిరా ఇంత తెల్లగా ఉంది కదా, ఇక్కడ ఎక్కడ కనపడదు? కనపడదు. నీలో ఏం కనపడుతుంది? నువ్వు విశ్వాసి కానీ, పరిశుద్ధులు కానీ, ప్రార్థనా పర్రాలు కానీ, ఎలాంటి వారైనా కానీ మీలో కనపడేది ఒక డాగు మచ్చ ఏదో కనపడుతుంది. ప్రభు అంటాడు, అలాంటిది ఏది కూడా లేకుండా జాగ్రత్త పడండి అమ్మా. మాట విషయంలోనూ, చూపు విషయంలోనూ, ప్రవర్తన విషయంలోనూ, ప్రార్థనలోనూ, వాక్య పరిపూర్ణతలోనూ, సంఘ సహవాసంలోనూ మీరు నిష్కపటులై ఉండండి. నిష్కపటులై ఉండండి. చాలా జాగ్రత్తగా. మీరు ఎట్లా వెళ్తారండి? వర్షం వస్తే ఇక్కడ నుంచి వెళ్తే సరిగ్గా రోడ్ లేదు, మీరు ఇటు నుంచి ఆ మెయిన్ రోడ్ దాకా వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు? అక్కడ కొన్ని నీళ్లు, అట్లు బురద నీళ్లు, అటు ఇటు నీళ్లు ఉంటే, ఇప్పుడు షాలేమే వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, ఎట్లా పోతాడు? పిల్లలు పరిగెత్తినట్టు పరిగెత్తిపోతాడా? ఏమా మీకు అర్థమవుతుందా? ఎట్లా పోతాడు? ఎంత జాగ్రత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ, ఇక్కడ జారి పడకుండా, మురికి అంటకుండా ఎంత చక్కగా వెళ్ళిపోతారు. ఇది ఎవరు నేర్పించారు? ఏ స్కూల్లో నేర్పించారు? ఎక్కడ నేర్పించారు? ఎక్కడ నేర్పించలేదు. కానీ ఎక్కడ పడితే అక్కడ బురద కొట్టుకోవడానికి మాత్రం మన మనసును చాలా సులువుగా, తేలిగ్గా దాన్ని వదిలేస్తూ ఉంటాం. ఏం నీ పని? పక్కన వాడు సినిమా పోస్టర్ వేసుకుంటే నీ కంటికి ఏం పని? ఆడేదో సినిమా పాట వస్తుంది, నీకేం పని? నువ్వు విశ్వాసం కదా, నువ్వు పరిశుద్ధురాలు కదా, నువ్వు ప్రార్థనాపరురాలు కదా, మళ్ళీ ఎందుకు దాని వైపు తిరుగుతావు? ఆ మచ్చడాగును నువ్వు ఎందుకు ఆస్వాదిస్తావు? దాని వైపు మళ్ళీ నువ్వు తేరి చూడటానికి ఇష్టపడతావు. ఈరోజు నేను ప్రార్థనకు రాలేనులే, క్రికెట్ మ్యాచ్ ఉంది అంటే నీ మొహం మండ. నువ్వు చేసేది ఏంటి? ఆరాధనని వదిలేసి నువ్వు క్రికెట్ మ్యాచ్ వస్తావా? నీ ఈరోజు రానులే, నా మంచి సినిమా వచ్చింది అంటే అయిపోయింది. నీ జీవితం గుండు సున్నా కనపడుతుంది. అలాగే ఏ విషయంలో కూడా మీరు నిష్కపటం కలిగి ఉండాలని పౌలు ప్రార్థన చేస్తాడు. ఫిలిప్పీ సంఘంలో ఆయన రాస్తూ మొదటి వచనంలో అంటాడు, సంఘములో ఉన్న పరిశుద్ధులందరికీ అంటాడు. చూడండి మీరు, ఫిలిప్పీలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, పరిశుద్ధులందరికీ. ఎవరంటే వాళ్ళు? ఫిలిప్పీ సంఘంలో ఉన్న వాళ్ళంతా ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులు. అందుకని ఆనంద పత్రిక అంటాడు పౌలు. ఆయన ఆనందం, సంతోషం దాంట్లో వ్యక్తం చేస్తూ వస్తాడు. పరిశుద్ధులందరికీ మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులు గాను, అనిందులు గాను, నిర్దోషులు గాను ప్రభు సన్నిధిలో మనం నిలబడిన ఆధిక్యతను మనం కలిగి ఉండాలి. ఎప్పటి వరకు? ఆదివారం వరకేనా? శనివారం రాత్రి నుంచి ఆదివారం ఆరాధన వరకు మనం ఎలా ఉంటాం అండి? ఆదివారం మన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? వచ్చేటప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో వస్తారు. అయిపోయిందిరా అంటే ఊపిరి పీల్చుకొని ఇప్పుడు పోయి మొత్తం నాకేసి వాకేసి మొత్తానికి ఉరికేసి
ఇంకా అప్పుడు సాగదీసి కాళ్ళు చాపేసి టీవీ పెట్టేసుకొని మొత్తాన్ని చూసేసి బురదంతా రాసేసుకొని పూసేసుకొని ఎంతగా దిగేసుకొని ఉండాలని ఆశపడుతున్నారు. మళ్ళీ శనివారం అయిపోతానే ఆదివారం వస్తేనే అపరాధి ఇస్తావా బల్లా తీసుకో తిన్ను, మళ్ళా పోయి మళ్ళా బురదలో పొర్లు 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 పొర్లు. ఎప్పుడు బుద్ధి వస్తుందంటే వాళ్ళు ప్రతి శనివారం వరకు పందులతో సహవాసం. ఆ శనివారం రాత్రి ప్రభువా నీ ఇంటిలో పనివాడినైనా నన్ను చేర్చుకోవా అంటూ వచ్చి ఇక్కడ ప్రార్థన. మళ్ళా బళ్ళ తీసుకొని నీ ఇంటిలో నేనున్నాను అంటూ సంతోషపడతారు. ఇంటి బయటికి పోతే కుమారుడు పెద్ద కుమారుడి కంటే దరిద్రంగా బయటికే పోతారు. చూసారా చాలా మంది జీవితాల్లో ఎంత హీనంగా బతుకు. ఎప్పటిదాకా ఉండాలి అంటే ఆదివారం వరకే కాదమ్మా, నువ్వు ఉండాల్సింది క్రీస్తు ప్రభు రాకడ దినం వరకు మనము నిష్కపటులుగాను అనిందులుగాను ఉండాలని పౌలు చాలా స్పష్టంగా ఆ సంఘమును గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇది వ్యక్తిగతంగా అయినా తీసుకో, నీ కుటుంబంగానైనా తీసుకో, నీ సంఘం గురించి అయినా నువ్వు తీసుకో. నీ ప్రార్థన అయితే నువ్వు చేయాల్సిందే. వారు నిష్కపటులై నిందారహితులుగా ఉండాలని ప్రభు కోరుతున్న స్థితి. మళ్ళొకసారి చూడు, ఫిలిప్పీ మొదటి అధ్యాయం 11వ చివరి వచనం చూడండి. నిష్కపటులను నిర్దోషులనై ఉండాలని ఆయన కోరుతున్న స్థితిని ఆలోచించమని జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. దేవుడైన యెహోవా ఎవరిని నిర్దోషులుగా తీర్చాడు. ఎవరిని నిర్దోషులుగా తీర్చాడు. నహూములో ఆ మాట అంటాడు, ఎవరిని ఆయన ఉపేక్షించాడు, ఎవరిని నిర్దోషిగా ఎంచాడు. చేసిన పాపమును బట్టి, పాపిష్టి బ్రతుకును బట్టి ఎవరిని నిర్దోషిగా ఎంచాడు. అయితే యెషయా గ్రంథం 53:11లో ప్రభు చేసిన కార్యమును బట్టి అక్కడ తెలియజేయబడుతున్న వాక్య భాగం. చదువు 11. అనేకులను నిర్దోషులుగా ప్రభు చేసిన శిలువ బలియాగం అందరినీ నిర్దోషులుగా చేసే కార్యం. దోషులమే కానీ నిర్దోషపు పరిపూర్ణతలోకి చేరగలిగాం. కారణం మనందరి దోష శిక్ష క్రీస్తు ప్రభు శిలువ మీద భరించాడు. శిలువలో మన యావత్ దోష శిక్ష ఆయన మీద మోపబడింది. అతన్ని నలుగుట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని మాట కూడా రాయబడుతుంది. చూడండి, మన కొరకు ఆయనను నలగొట్టబడ్డాడు, ఆయన హింస గావించబడ్డాడు, మనలను నిర్దోషులుగా నిలబెట్టకు శిక్ష పొందింది మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇంత వెలచలించబడి నిర్దోషులుగా మనల్ని ఏర్పరిచిన గొప్ప ప్రభు రాకడ కొరకు మనం నిలవాల్సిన బాధ్యత ఉంది అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నిష్కపటులుగాను నిర్దోషులుగాను నిలుచుటకు మీ గురించి నేను ప్రార్థన చేయొచ్చు. ఎంత గొప్ప ప్రార్థన జీవితం పౌల్లో ఉందో ఆలోచించమని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మనం కూడా మన జీవితాలు నిష్కపటంగాను నిర్దోషంగాను నిలుపుకుంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూసే సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుతున్న సత్యం. ఇక చివరిది మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. మేము బలహీనులమై ఉన్నామని సంతోషించుదాం. మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాను. మీరు ఎలా ఉండాలంటే సంగమా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, ఎలా ఉండాలంటే మనం అందరం సంపూర్ణులమైపోవాలి, సంపూర్ణతను సంతరించుకోవాలి. ఇది ఒక రోజులో వచ్చేది కాదు, ఒక పూట వచ్చేది కాదు, సంపూర్ణత సంతరించుకోవాలి. మీరు బాగా ఆలోచన చేయండి. స్త్రీ గర్భం ధరిస్తే 3వ మాసం తెలుస్తుంది, 3వ మాసం 3rd మంత్ తెలిసిపోతుంది. ఎన్నో మంత్ అంటే అప్పుడు 3rd మంత్ అని చెప్పేసి, సో అప్పటి నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ఎప్పుడు పరిపూర్ణత కలుగుతుంది? అమ్మాయి అయితే 10 నెలలు, అబ్బాయి అయితే 9 నెలలు పరిపూర్ణతను సంతరించుకోవాలి. అర్థమవుతుందా? అంతవరకు ఆ పరిపూర్ణత కొరకు తల్లి ఏం చేస్తుంది? ప్రయాసపడుతుంది. పాపం గర్భంతో ఉన్న స్త్రీలను చూడండి, వాళ్ళు కూర్చోలేరు, నిలవలేరు, పడుకోలేరు. వాళ్ళు ఎంత యాతన పడుతూ ప్రసవేదనతో బిడ్డను కంటూ ఉంటారు. విశ్వాసిగా నీ బాధ్యత కూడా అంతే. బలవంతులై ఉంటే పరిపూర్ణులవుతారు,
పరిపూర్ణులుగా ఉంటేనే ప్రభు రాజ్యంలో ప్రవేశం. ఆ పరిపూర్ణత మనం సంతరించుకోవాలని పౌలు ప్రయాసతో ప్రార్థన. ప్రతి సంఘ కాపరి, ప్రతి కన్నీటి ధారలతో ప్రార్థించే ప్రతి విశ్వాస ప్రార్థన ఇదే. అందరూ బలవంతులై ఉండాలి, అందరూ సంపూర్ణులై ఉండాలని ప్రార్థనగా ఉంటుంది. దేంట్లో ఆ మాటలు కింద చూడండి వేగంగా. ఆ 10వ వచనంలో చూడండి, 11వ వచనం చూడండి. సోదరులారా సంతోషించండి. 5 విషయాలు ఉన్నాయి కదా. సంతోషించండి, మీరు బాగుండండి, సంతోషించండి. పౌలు ఫిలిప్పీ 4:4 ఏమంటాడు? మరలా చెప్పుదును, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఆనందించండి, సంతోషించండి. కానీ ఎక్కడ, ఎవరి యందు? ప్రభునందే సంతోషించండి. మనకు సంతోషం ఇలా కూర్చుంటే మొఖాలన్నీ వాడిపోతాయి. ఇప్పుడు ఇడిచిపెడితే ఇంటికి వెళ్ళిపోతే వెలిగిపోతా ఉంటాయి. ఇప్పుడేమో దిగులు పెట్టుకొని కూర్చొని ఉంటారు. ఇంకెంతసేపు చెప్తావురా అన్నట్టుగా చూస్తుంటారు. విడిచిపెడితే పోతాం. ఇది దిగులు. మన సంతోషం అంతా పరిపూర్ణం లోకమే. ఏమా తల్లులారు, రాత్రంతా టీవీ చూడండి అని పెట్టామనుకోండి, ఇక్కడ గుడ్ల బిగించుకొని గుట్టుకలు మింగుతూ రిమోట్ పెట్టుకొని తిప్పింది. మీ బొటనాలు కోసేస్తా కానీ కాదు. మీకు అర్థమవుతుందా? పరిపూర్ణమైన అధికత మనకు సంతోషం. ప్రభువునందే సంతోషించండి. శాలెం బండి కొన్నాడా? సంతోషించండి. శాలెం కుటుంబం అంతా ప్రభు సన్నిధికి వస్తుందా? సంతోషించండి. శాలెం ఇల్లు కొన్నాడా? సంతోషించండి. జానుకు కుమారుడు కలిగాడా? సంతోషించండి. ప్రతి విషయంలో ప్రభునందే సంతోషించండి. हम लोग ऐसा नहीं करते, हम लोग భిన్నంగా కడితే. కైసా? వాడు పాడైపోయాడా? సంతోషించండి. వాడు నాశనమైపోతున్నాడా? ఇది గోరావంటే ఆయన నందు నువ్వు లేవు. ఇందుకు నీకు వివేచన జ్ఞానం అవసరం లేదు. వీళ్ళు ప్రభునందు లేరు అన్నది ఈజీగా తేలిగ్గా తీసేయచ్చు. అర్థమవుతుంది మీకు? వీళ్ళు ప్రార్థనకు రాలేదు, ఇంక వీళ్ళు రారు, పొత్తే పోనీయండి అని అనుకుంటూ కూర్చున్నారా? మీరు ప్రభునందు సంతోషించట్లేదు. రెండోది వేగంగా చూడండి. సంపూర్ణులై ఉండుడి. ఈ సంపూర్ణత ఇందాక కూడా చెప్తున్నమాట అదే. పరిపూర్ణంగా బలవంతులైతే సంపూర్ణతను సంతరించుకుంటారు. 3 ఆదరణ కలిగి ఉండుడి. ఆదరణ. చాలా మంది సంఘంకి పోతే ఆదరణ అనిపిస్తుంది. అవును, సంఘంకి పోతే ఆదరణ అనిపిస్తుంది, సంతోషమే. జాన్, నీకు ఇక్కడికి వస్తేనే ఆనందం అనిపిస్తుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, సంఘానికి నాకు ఈ వేదన ఉంది, నాకు ఈ గాయం ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ నష్టం ఉంది అని నువ్వు సంఘంలో సాక్ష్యం చెప్తే, సంఘం అంతా నీ గురించి ప్రార్థన చేస్తే, ఆదరణకర్త అయిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో మీరు చూడండి, ఆయన ఎలాంటి దేవుడు, ఎంతగా ఆదరిస్తాడో ఆ మాటలు అక్కడ రాయబడుతున్నాయి. ఒక్కసారి అదొకటి చూడండి. ఆయన ఎంతగా ఆదరిస్తాడు అన్నది ఆ మాటలు అక్కడ రాయబడుతున్న విషయం. మొదటి అధ్యాయం 2వ కొరింథీ మొదటి అధ్యాయం 2వ వచనం 3 కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపు. కనికరము చూపే తండ్రి, ఆదరించు దేవుడు మన ప్రభువు. కీర్తన గ్రంథం 103:13 అంటాడు, ఆయన తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు ఆయన మన ఎడల జాలి పడి కనికరం చూపి ఆదరించే దేవుడు. యెషయా గ్రంథం 66:13 చూస్తే, ఒకని తల్లి వాని ఆదరించినట్లు మనల్ని ఆదరించు దేవుడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో అంటాడు, వేరొక ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాను. తండ్రి అయిన దేవుడు ఆదరించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆదరించు దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా మనలను ఆదరించువాడు. సమస్త ఆదరణ మనకు ఎక్కడ దొరుకుతుందంటే ప్రభునందే మనకు దొరుకుతుంది. లోకం మనల్ని ఆదరించదు. కనుక నీకు ఆదరణ కావాలంటే నువ్వు పరిపూర్ణంగా ఇక్కడే ఉండాలి. ఆదరించువారు, ప్రార్థించువారు నీకు మందిరంలోనే దొరుకుతారు అనే సత్యాన్ని గ్రహించమని జ్ఞాపకం చేస్తున్నాను. 3, 4 చూడండి. ఏక మనస్సు గలవారై
ఉండండి. ప్రార్థనలో కావలసిన విశేషమైన లక్షణం, సంఘం పరిపూర్ణంగా ఉద్యోగం కలిగి ఉండాల్సిన లక్షణం కూడా అదే, ఏక మనసు. ఇందాక మనం చదివాం కదా, అపోస్తలుల కార్యక్రమం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి రాయబడుతున్న మాటలో, వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచు ఉండిరి. 4వ అధ్యాయంలో వారు అందరూ కూడా ఏక మనసుతో ప్రభువును అంగీకరించురి అని కూడా రాయబడుతుంది. ఏక మనసు, ఎడతెగని ప్రార్థన. ఏక మనసు దొరకదు మనకు. మన వాళ్ళు అక్కడ ఒక మాట చెప్పారు అనుకోండి, ఇలాంటి పోడియం సంఘానికి తెద్దామంటే పక్కనోడు అంటాడు, వద్దు వద్దు గ్లాస్ పెట్టండి, పాస్టర్ గారు బాగా తెల్లగా కనపడతాడు అంటూ ఒక దాని మీద ఏక మనసు రాదు. ఏక మనసు కలిగి ఉండటం సంఘంలోని ఆధిక్యత. అప్పుడే నువ్వు పూర్ణత తెచ్చుకునే ఆధిక్యత. 4. 5వది చూడండి, 5వది చూడండి, సమాధానము కలిగి ఉండుడి. సమాధానము కలిగి ఉండండి. సంఘమంతటికి, విశ్వాసులందరికీ ప్రభు కోరుతున్న ఆధిక్యత అదే, సమాధానము కలిగి ఉండేది. అందుకనే ధన్యతల్లో రాయబడుతున్న ధన్యత, 5వ ధన్యత, సమాధానపరుచు వారు ధన్యులు, వారు వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరుచు వారు వారు దేవుని కుమారులు. ఆయన జన్మించినప్పుడు తెలియజేయబడిన మాట ఏంటి? దూతలందరూ చెప్పిన మాట ఏంటి? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం దొరుకుతుంది? సమాధానం. సమాధానం, సమాధానం. మనము కొంతమంది ఉంటారు, పేరు పుల్లమ్మ, పేరు పుల్లమ్మ. అన్ని ఇళ్ళకి పోయి పుల్లలు పెట్టేది, అన్ని ఇళ్ళకి పోయి పుల్లలు పెట్టేది, అన్ని విషయాల్లో పుల్లలు పెట్టేది. పేరు పుల్లయ్య, పెట్టేది పుల్లలే. అంటే ఆ పేరు ఉన్న వాళ్ళు నన్నేం తిట్టుకోవద్దండి, మీ పేరు మంచిదే, కానీ నేను దీన్ని ప్రాస కోసం చెప్తున్నా. పుల్లయ్య పుల్లలు పెడుతున్నాడు అంటే నిజంగా పుల్లయ్య ఉంటే, ఆయన చూసి ఆయన ఎవరైనా పుల్లయ్య ఉంటే మళ్ళీ నా దగ్గరికి రావద్దండి, ఇబ్బంది పెట్టద్దండి అంటే చెప్తున్నాను. పుల్లలు పెట్టాం. అందుకనే స్టీఫెన్, ఏబి మాసలమన్ గారి కొడుకు స్టీఫెన్, అదేంటి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి ఇంటింటి చుట్టూ పుల్లలు పెట్టద్దు అంటాడు దాంట్లో పాటలో. పుల్లలు పెట్టద్దు, క్రైస్తవుల పని అది. కానే కాదు. రెండోది, పుల్లలు పెట్టడమే కాదు, గోడ మీద కూడా ఉండొద్దు అంటారు. గోపీలు అంటారు. మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన గోపి అనేవాళ్ళం. ఆయన గోపి అంటే పైన ఉంటాడు, గోడ మీద ఉంటాడు. స్టూడెంట్ల వైపు అవసరమైతే, స్టూడెంట్లు బలంగా ఉన్నారంటే ఇటువైపు దూతాడు, ఎస్ స్టూడెంట్స్ రైట్ అంటాడు. ఒకవేళ స్టూడెంట్స్ వీక్ ఉండి ప్రొఫెసర్స్ స్ట్రాంగ్ ఉన్నారంటే అటు దూకుతాడు, అటు దూకి ఎస్ ప్రొఫెసర్స్ రైట్ అంటాడు. అంటే ఆయన్ని ఎప్పుడు నమ్మలేము, ఇటైనా దూకుతాడు, అటైనా దూకుతాడు, బట్ హీఈస్ ఆన్ ద వాల్. ఆయన గోడ మీద ఉంటాడు. అలాంటి గోపీలు కూడా ఉండొద్దు, గోపమ్మలు కూడా ఉండొద్దు. మీరు అలా ఉండకూడదు ప్రభు పిల్లలు. అలా మనం ఎప్పుడైనా కూడా సమాధానము, ఆయనకిష్టులైన మనం ప్రభులము బిడ్డలం కనుక మనం సమాధానము కలిగి ఉండాలి. 5 ఎలా దొరుకుతాయంటే ప్రభునందుంటేనే దొరుకుతుంది. అలా ఉండటమే సంపూర్ణతను సంతరించుకుంది. ముట్టి మే క్యా హై, ఉంగ్లియా హై, ఇస్కో బలంగా పట్టుకున్నామంటే తాకత్ रहता, బలం చూపించడానికి వీలయ్యే ఆధిక్యత, క్రైస్తవ పరిపూర్ణత అదే. అర్థం చేసుకోమని జ్ఞాపకం. అందుకని పౌలు అంటున్నాడు, ఓ కొరింథీ సంఘమా, ఇప్పుడు మీరు సంపూర్ణతలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. అందుకోసం నేను మీ కొరకు ప్రార్థన చేయుచు ఉన్నాను. ఈ సుదీర్ఘమైన ప్రసంగం మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మళ్ళొకసారి ఆ మాటలన్నీ జ్ఞాపకం. 1, మానక ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే సమస్య ఏదైనా కానీ అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి అంటుంటారు చూసారా, అలాగ మానక ప్రార్థన చేయి. నువ్వు తింటున్నావో, నిద్రపోతున్నావో, కష్టపడుతున్నావో, వండుతున్నావో, ఏం చేస్తున్నా తెలియదు, ప్రార్థన అయితే చేస్తూనే ఉంది. నువ్వు పని చేసుకుంటూ ఆ విషయం గురించే మానక ప్రార్థన చేయి. ప్రభు విజయాన్ని ఇస్తాడు. పరిపూర్ణంగా నీ కుటుంబంలో సఫలీకృతమైన ఆధిక్యత కార్యములు ఆయన జరిగిస్తాడు. మానక ప్రార్థన. పౌలు అన్నాడు, మీ గురించి విన్నప్పటి నుంచి నేను మానక ప్రార్థన చేయొచ్చు. 2, ఏ దుష్కార్యము చేయకుండా ఉన్నట్లు. ఎవరు? నేనే చేయకూడదు, నువ్వు చేయకూడదు, సంఘములు ఎవరు చేయకూడదు, విశ్వాసులు సేవకులు ఎవరు దుష్కార్యములు చేయకూడదు. అలా చేయకుండా అనిందులుగా, నింద పరిపూర్ణత లేకుండా అనిందులుగా ఉండులాగున మనం ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాలి అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక 3వది కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే, మనము పరిపూర్ణమైన సంపూర్ణత మనం సంతరించుకోవాలని పౌలు కోరుతున్నది. సంపూర్ణులైనట్లు
5 విషయాలు అందులో చూసాం. ఒకటి, మనం పరిపూర్ణంగా సంతోషం ఉండటానికి, సంపూర్ణతను కలిగి ఉండటానికి, ఆదరణను కలిగి ఉండటానికి, ఏక మనస్సు కలిగి ఉండటానికి, ఇక 5వదిగా సమాధానము కలిగి ఉండటానికి మనము ప్రార్థించే వారిగా ఉండాలి. పౌలు వాస్తవంగా అంత ప్రార్థన పరుడు కాడు, కానీ ఎంత లోతైన ప్రార్థనా పరుడుగా నిలుస్తున్నాడో, మనకెంత మాదిరిని చూపుతున్నాడో ఆలోచించమని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఆయన రాకడ ఆసన్నం అవుతున్న సమయంలో, మనం హింసకు గురవుతున్న సమయాల్లో, సంఘం మళ్ళీ ఆది సంఘము హింసకు గురవుతున్న దినాల్లోకి మళ్ళీ ప్రవేశిస్తుంది గనక మనం ప్రభువును పోలి పౌలు మాదిరి ప్రార్థన అభిషేకము కలిగి వర్ధిల్లుదుము గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇప్పుడు ప్రభు నిన్ను నన్ను చూస్తాడు. ఇప్పుడు ఏమనాలి ప్రభు మనల్ని చూసి? ఇదిగో పాస్టర్ గారు, ఏలియా గారు, ఆమె ప్రార్థన చేయుచుంది. పాస్టర్ గారు, ఏలియా గారు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రభు అతనితో మాట్లాడు, దైవజనునితో మాట్లాడాలి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఈరోజు విన్నాడు, ఆమె విన్నది, ఇదిగో ఆమె ప్రార్థన చేయుచుంది. తలలు ఉంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి.